ప్రైజ్ ది లార్డ్. అందరికీ మా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారంతా? ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళబోతున్నాం. భక్తి శ్రద్ధలతో వీక్షించండి. దేవుడు ఒక వ్యక్తికి తోడై ఉండాలంటే, తోడై ఉండాలన్నా, తోడై ఉండాలంటే మనం ఎట్లా ఉంటే ప్రభు తోడుగా ఉంటారు. లేఖనాలను చూద్దాం మనం. యెహోషువ మొదటి అధ్యాయము 5 నుంచి చూద్దాం. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును. మరొకసారి, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడైండినట్లు నేను నీకును తోడైందును అని ప్రభువారు యెహోషువతో మాట్లాడుతున్నారు. ఇది నీతో నాతో మనందరితో తండ్రి మాట్లాడుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. అట్లనే చూడండి, నేను బ్రతుకు దినములన్నీ కూడా క్షేమంగా హ్యాపీగా నేను జీవించాలి, సంతోషంగా ఉండాలి అని నువ్వు అనుకుంటుంటావు కదా. అయితే ఆ హ్యాపీనెస్ ప్రభువారే నీకు ఇవ్వాలి, ఆ సంతోషాన్ని ప్రభు నీకు ఇవ్వాలి. ఆయనకి తోడుగా ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ నీకు దక్కుతాయి. హల్లెలూయా. అందుకే నేను మోషేకు తోడినట్లే నేను తోడై ఉంటానని చెప్తున్నారు. ఏ మనుషుడు కూడా నీ ఎదుట నిలవలేకయుండును. ఎవరి ఎదుట ఏ మనుషుడు నిలవలేకుండా ఉంటాడు అంటే, మోషే గారు దేవుని కనుదృష్టిలో సాత్వికుడు, యథార్థవంతుడు, దేవుడికి నమ్మకస్తుడు, దేవుని యొక్క ముఖ దర్శనాన్ని నిదానించి ఆయన స్వరూప దర్శనం చూడగలిగిన సామర్థ్యగలిగిన ఒక అతి శ్రేష్టమైన ఒక ప్రవక్త అయిన దేవునికి మహిమ కలుగునుగాక. అట్లనే విడుదల పొందుకొని చెరలో నుంచి వచ్చిన ప్రజలలో బహు నమ్మకస్తుడిగా మోషే గారు కనబడుతున్నాడు. ఎవరు? యెహోషువ గారు. కనుకనే ప్రభువారు యెహోషువతో మాట్లాడుతున్నారు. మోషే గారు ఇక చనిపోయిన తర్వాత ఆ స్థానంలో ప్రభువారు యెహోషువ నిలబెట్టి మాట్లాడుతున్నారు. ఈ ప్రజలందరూ నడిపించాలి. నేను మోషేకు తోడైనట్లు నిత్యముగా నీకు నేను తోడై ఉంటాను. భయపడమాక, ధైర్యం వహించు. ఏమి ఏ మనుషుడు కూడా నీకు ఎదుట నిలవలేడు, నేను నీకు తోడై ఉంటానని చెప్తున్నారు. ఒక వ్యక్తి యథార్థంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా జీవిస్తున్నట్లయితే డెఫినెట్గా ప్రభువారు ఆ మనుషుడికి తోడై ఉంటారు. ఏ శత్రువు కానీ, ఏ మనుషుడు కానీ ఆ యొక్క మనుషుని ఎదురుగా, ఆ వ్యక్తి ఎదురుగా నిలవజాలడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు కోరుకునేది యథార్థత, నీతి, పరిశుద్ధత, ఇవే కోరుకుంటారు. అబద్ధికులను కోరుకోడు ప్రభువారు. ఏమంటే చూసిరామంటే అందరు అబద్ధాలు మాట్లాడారు. అక్కడ చూసింది వెళ్ళి చూసినట్లుగా చెప్పినాడు. అక్కడ కాలేబు గారు, యెహోషువ గారు దేవుడు చాలా ఇష్టపడ్డారు మోషేని. దేవునికి మహిమ 100 లక్షల మందిని చూస్తున్నాడు. వాళ్ళ నమ్మకస్తుడు అనమాట. దేవుడికి నమ్మకస్తుడే, మోషే గారికి నమ్మకస్తుడే. చూడండి, దినాన్న నమ్మకత్వం చాలా ఇంపార్టెంట్. కనుకే ప్రభువారు మోషే తర్వాత మరి నాయకుడిగా యెహోషువగా నిలబెట్టాడు. ఈయనకు చెప్తున్నారు, భయపడమాక, ఈ ప్రజలను తోడుకుని వెళ్తున్నావు కదా. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఒక్క మాట 6లో చూద్దాం. నిన్ను విడువును ఎడబాయను, నిబ్బరమ కలిగి ధైర్యంగా ఉండు. అయితే ఇంకొక మాట కిందకి వెళ్తే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యముగా ఉండు. నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతట చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకి కానీ తొలగకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు నమ్ముతున్నారు దాన్ని చాలామంది. బాగుంది. అసలు ఎందుకు నమ్ముతున్నారో అర్థం కావట్లేదేనా? అనేక మంది క్రైస్తవుల్లో నేను చూస్తున్నా కాబట్టి, వారు చెప్పే మాటలను బట్టి, వారు చేసే క్రియలను బట్టి మేము ప్రభు నమ్ముకున్నాం, జర్నీ చేస్తున్నాం. ఎట్లా చేస్తున్నాం?
అందుకే ఓటమి ఎదురవుతుంది దినాన అనేక మంది క్రైస్తవుల్లో. ఊడిపోవడానికి కారణం ఏంటంటే మన ప్రవర్తన సరిగ్గా లేదు. ప్రభు ఏం చెప్తున్నారు అక్కడ? అక్కడ చూడండి యెహోషువకు చెప్తున్నారనమాట. నాయనా నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకి గాని తలపకూడదు. దేని నుండి? ప్రభు ఏమైతే మనకు చెప్తున్నారో, మోషే గారికి దేవుడు ఏమి చెప్పినారో, మోషే గారు ప్రజలకు చెప్పినారు. ఎవరైతే దాన్ని ఫాలో అయ్యారో వాళ్ళు చూడగలిగారు ఆ దేశాన్ని. అలాగే ఈ దినాన్ని దైవజనులుగా, దేవుని యొక్క ప్రతినిధులుగా ప్రజలకు చెప్తున్నప్పుడు, సంఘానికి చెప్తున్నప్పుడు, విశ్వాసులకు చెప్తున్నప్పుడు, అది ఎవరైనా సరే వాక్యం వింటున్న కుమార్తె, ఒకవేళ నీవు రక్షించబడిన వ్యక్తివైతే, ఇంకా మారు మనసు లేకుండా దేవుడేం మాట్లాడతారో నాతోని ఒకవేళ వీక్షిస్తున్నట్టయితే యూట్యూబ్ ఛానల్, నీతోటే ప్రభు మాట్లాడుతున్నారు. అందరితో మాట్లాడుతున్నారు. రక్షించబడిన నీవు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. నువ్వు నడిచే మార్గంలో చక్కగా ప్రవర్తించాలంటే ఏం చేయాలి? అందుకే ప్రభు అక్కడ సెలవిస్తున్నారు వాక్యమని. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును 8 ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపగా తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించినడలా నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించేదవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దివారాత్రులు చూడండి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మన జీవిత చరిత్ర అంతా దీంట్లో లిఖింపజేసినాడు తండ్రి. హల్లెలూయా. నమ్మునాము కదా, జర్నీ చేస్తున్నామంటే ఎక్కడ పడిపోతున్నావో నీకు అర్థం కావట్లే. దేనికి మహిమ కలుగునుగాక. కనుక నీవు నడుచు మార్గం అంతటిలో చక్కగా ప్రవర్తించాలి అని అంటే ఎవరి కోసం, ఎవరు చూస్తున్న నీ ప్రవర్తన మనుషులు చూసేటట్టు కాదు. దేవుని కనుదృష్టిలో నీ ప్రవర్తన ఎట్లా ఉంది, అది చాలా ఇంపార్టెంట్. నువ్వు మనుషులకు నచ్చినట్లుగా నడవాలంటే ప్రభువారు ఇష్టపడరు దాన్ని. దేవుని నిమిత్తమై ఎందుకంటే ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఒక దినాన మనం వెళ్ళిపోవాలి. ఈ గమ్యస్థానం ఏంటో నీకు తెలియాలి. ఆ గమ్యస్థానం చేరుకోవాలంటే నీ ప్రవర్తన చక్కగా ఉండాలి. ఈ భూమి మీద నువ్వు బ్రతుకు దినములన్నీ కూడా నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలా పడితే అలా నడవడం, ఎలా పడితే అలా మాట్లాడడం, ఏది పడితే అది వినడం, ఇలా చేసుకోకుండా దివారాత్రులు కూడా ఏం చేయాలట? ధ్యానించాలి. దేన్ని ధ్యానించాలి? దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు. బైబిల్లో ఏమైతే పరిశుద్ధాత్మను రాయింపజేస్తున్నట్టు లిఖింపజేస్తున్నాడో, నువ్వెలా నడవాలని చెప్పినాడో, నువ్వే స్థలానికి వెళ్తున్నావో ఆ స్థలం నీ ప్రవర్తన ఎలా ఉండాలి, నీ నోటు మాట ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏం పర్వాలేదండి, మా పక్కన క్రిస్టియన్ ఉన్నారు కదా, లేదా పలానా పాస్టర్ గారు చెప్తున్నారు కదా. ఏ పాస్టర్ గారు చెప్పడం కాదు, ఆయన చెప్పాలి నీకు. ఆయన ఆల్రెడీ మన కోసం ఈ లేఖనాలు ముందు లిఖింపజేస్తున్నాడు మనం ఎలా నడవాలని. నువ్వు నడవాలి. వారు నడవట్లేదు కదా వారు చెప్పడం కాదు, ప్రభు నీకు ఇక్కడ చెప్తున్నారు. నీ ప్రవర్తన అంతా కూడా చక్కగా నువ్వు నడుచుకోవాలంటే, చక్కగా ప్రవర్తించాలంటే దివారాత్రులు ఈ జీవ గ్రంథాన్ని, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని, ఈ ధర్మశాస్త్రాన్ని మనం ధ్యానిస్తూనే ఉండాలి. అప్పుడు కుడికి కానీ ఎడమకి కానీ తొలగిపోకుండా నువ్వు చక్కగా ప్రవర్తిస్తావు. ముందు నీ ప్రవర్తన స్థిరంగా లేకుండా నేను ఎవరికో బోధిస్తా, ఎవరికో చెప్తా అంటే ఎట్లా? కుమార్తె వాక్యాన్ని వీక్షిస్తాను, నీతోటి మాట్లాడుతున్నారు, అందరితో మాట్లాడుతున్నారు, నాతో కూడా మాట్లాడుతున్నారు. దేనికి మహిమ కలుగును గాక. కనుక మనము మన ప్రవర్తన ఎలాగుంది? నువ్వు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించాలి. నీ ప్రవర్తన చూసి మనుషులు ఇష్టపడ్డాం కదా, కానీ దేవుడు మెచ్చుకోవాలి. అందుకే ప్రభు మెచ్చిన వాడే యోగ్యుడు. దేవునికి మహిమ. కనుక ప్రభు చెప్పిన ఆజ్ఞల్లో ఏ విషయంలో కూడా మనం తప్పిపోకుండా వాటన్నిటి ప్రకారం మనం చేయాలి. ఖచ్చితంగా చేసి తీరాలి. అప్పుడు ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి. అవన్నిటిని అధిగమించి ముందుకు సాగిపోవాలంటే మనం పరిశుద్ధ గ్రంథ జాగ్రత్తగా ధ్యానిస్తూ, నువ్వు జాగ్రత్త పడి దివారాత్రులు దాన్ని ధ్యానించినడలా అప్పుడు నీ మార్గాన్ని వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తిస్తావు. చూడండి, ప్రభువును రక్షించిన క్షణంలో విత్తిన సెకండ్ వెయిట్ చేయకుండా నిద్ర మానేసి, నిద్ర కూడా పోయిందని ఒక 2 hours ఒకసారి అసలు నిద్ర అయిపోయి, ఇప్పుడు కూడా నిద్రపోను కొన్నిసారి రాత్రులు అయితే
తెల్లవాళ్ళు మెలకువగలిగి ప్రభుతో గడుపుతూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు? ఎందుకంటే ఈ భూమి మీద మన బ్రతుకు దినములన్నీ కూడా ఏ మనుషుడు, ఏ శత్రువు నీ ఎదుట నా ఎదుట నిలవకుండా ఉండాలి. నిత్యముగా యెహోవా నీకు నాకు తోడై ఉండాలి. ఏమి జయం విజయం మనం చూడాలి, ముందుకు సాగిపోవాలి, ఇక్కడ ఆగిపోకుండా అని అంటే తప్పుకోకుండా ప్రభువారు ఈ పరిశుద్ధ లేఖనాల్లో మనకి తెలియజేసిన ఆ ప్రతి ఆజ్ఞలను, కట్టడలను, విధులను అనుసరించి నేర్చుకుని అనుసరించి నడవాలి మనం. నాకు రాదంటే కుదరదు. అక్కడ భోజనం చేస్తున్నాం కదా. ఏమండి, ఈ వాక్యాన్ని మనం దివారాత్రులు కూడా మనం ధ్యానించాలి. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఎందుకు ధ్యానించాలి అని అంటే మన ప్రవర్తన చక్కగా కనబడాలి ప్రభు కనుదృష్టిలో. హల్లెలూయా. నీవు నేను మనుషులకు నచ్చినట్లుగా నడిస్తే ప్రభు మెచ్చుకోడు. ఎక్కడైనా అది కష్టమైన, ఇరుకైన ఇబ్బంది అయినా ప్రభు మెచ్చుకున్నట్లుగా ఆయన కనుదృష్టిలో మన ప్రవర్తన యథార్థంగా ఉండాలి. నిర్దోషులుగా మనం ఉండాలి. నిర్దోషమైన మార్గములో మనం నడవాలి. హల్లెలూయా. అందుకే కదా దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గాన్ని నిలవక, అపహాస్కులు కూర్చుండే చోట కూర్చుండక, దివారాత్రులు దేవునికి ధర్మశాస్త్ర గ్రంథం ధ్యానించినడలా ఎట్లా ఉంటామండు? పచ్చగా ఉంటామంట. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, నీటి కాలువల నాటమని చెట్లు ఎలాగంటే పచ్చగా ఉంటే ఎండిపోతాయా? తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె నీవు ఉంటావంట. హల్లెలూయా. కనుక ఈ వాక్యమైన నీరు మనం ఆస్వాదిస్తూ ఉండాలి. ఈ వాక్యమైన ఆహారం భుజిస్తూ ఉండాలి. రాత్రి పగలు దివార సమయం ఉందంటే సీరియల్ చూడడం కాదు, సినిమాలు చూడడం కాదు, ఫంక్షన్లకు అటు ఇటు వెళ్ళడం కాదు. ఏ సమయం ప్రభు వస్తున్నారు కనుక మనం ఏ సమయం అని చూస్తున్నా ఈరోజు ఆ రోజే మళ్ళీ ఆర్ట్గా ఉండాలి. ప్రభు వచ్చే సమయము ఈరోజు వచ్చేస్తే ఇప్పుడు వచ్చేస్తున్నారేమో అని భయపడి మనకేమి మేలు కలిగిన స్థలానికి వెళ్ళవసరం లేదు. ఏది మనకు మేలు కలగజేస్తుంది? ఇదిగో పరిశుద్ధ గ్రంథం. ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నట్లయితే ఏ శత్రువు కూడా, ఏ మనుషుడు కూడా నీ ఎదుట నిలవజాలడు. నీ ఎదుట నేను ఉంటానని చెప్పినాడు, ఎదురుగా ఉంటానని చెప్పినాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ప్రభు అది ఎంత చక్కగా నేను మోషేగుతో నీకు తోడై ఉంటాను అని చెప్తున్నాడు ప్రభు వారు. ఎంత గొప్ప దేవుడు మనకి. కనుక నువ్వు నిబ్బరం కలిగి ధైర్యం తెచ్చుకో. ధైర్యం తెచ్చుకో సహోదర, సహోదరి. దేనికి భయపడదు. భయం ఎప్పుడు వస్తుందంటే ఒక వ్యక్తిలో పాపం ప్రవేశిస్తేనే ఆ మనుషుడికి భయం వస్తుంది. మేము క్రిస్టియన్ అని చెప్తుంటారు కదా. మరి భయం ఎందుకు వస్తుంది? భయము ఏమైనా పరిశుద్ధాత్మకి విరుద్ధముగా ఏమైనా చేదైన వేరు నీలో మొలిచినట్లయితే నీకు భయం వస్తుంది. హల్లెలూయా. చేయకూడని పనులు చేస్తే భయం వస్తుంది. చాలామంది వాక్యాన్ని చదువుతారు, పక్కన పడేస్తారు. పరిశుద్ధ గ్రంథం ఏదో చదవాలి కదా, చెప్పినాడు కదా ప్రభు, చదువుతో పని అయిపోద్ది. ఇక మన రీసెంట్గా నాకు ఎవరు ఫోన్ చేసి చెప్తున్నారు కదా, ఒక దైవజనుడి పేరు చెప్పట్లేదు కానీ చెప్తున్న మాట, వారి బిడ్డలే చెప్తున్న మాట, ఆ ఇంటి మనుషులు ప్రభు ఇలా చెప్తున్నారు కదా అని అంటే అలా చెప్తాడు దేవుడు. బైబిల్ రాతలు అంతే, రాతలు. ఎంత ధైర్యం అండి, అవి రాతలే అన్నారంట. అవి పట్టించుకోకూడదు. ఏమండి, ఏమనుకుంటున్నారు? దహించి అగ్ని ఉన్నాడు, నీవు నేను సేవించే దేవుడు మన తండ్రి కాల్చి పడేస్తాడు. అందుకే మన నోరు కంట్రోల్లో పెట్టుకొని, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం ఏం మాట్లాడుతున్నాం, వాక్య విరుద్ధంగా మాట్లాడినా వాళ్ళ మీదకి వచ్చేద్ది ఉగ్రత. ఎవరి తరము కాదు కనుక భయం నుండి పాపం చేయకుండా అన్నారు. చూడండి ఎంత యథార్థంగా ఉన్నాడు యెహోషువ గారు, ఎంత నమ్మకంగా ఉన్నాడు. కొన్ని లక్షల మంది ఉన్నారు మోషే గారి చేతి క్రింద విడుదల పొందుకున్న వారిలో. పాస్టర్ గారు ఏది చెప్తున్నా కూడా లోపడుతున్నాడు, విసుగు చెందట్లా. నాకే చెప్తావా ఈ పని అని అనట్లయినా ప్రతి విషయంలో కూడా లోబడే గుణం, నమ్మకత్వం కలగజేసే గుణము, సహించే గుణము, యథార్థత యెహోషువలో ఉన్నాయి. ప్రభు ఏం కోరుకున్నాడు? ప్రతి వ్యక్తిలో యథార్థత. అబద్ధికులంటే ప్రభుకు అసహ్యము. చూడండి, రీసెంట్గా నేను చూసినాను, ఈసర్ని గారు ఆ దగ్గర ఉండేవారంట. ఎవరు? మన జాన్ వెస్లీ గారు, అబ్రహాం గారు, రమేష్ గారు, ఇంకెవరో నాకు తెలియదు కానీ బ్రదర్ చెప్తున్న మాట చాలా సంతోషం అనిపించింది. కఠినంగా మాట్లాడిన, ఎంత
ఆయన చెప్పిన దానికి విధేయత కలిగి నడుస్తున్నా, ఆయన చికాకు పడుతున్నా, కోప్పడుతున్నా, ఏమి అసలు మేమేం పొరపాటు చేయలేదే, మమ్మల్ని ఎలాగ అంటున్నారా అని ఎప్పుడు తిరుగుబాటు చేసి అడగలేదంట. చాటుకెళ్ళి కన్నీళ్ళు విడిచేవారంట. కన్నీళ్ళు విడిచి, అయ్యా మమ్మల్ని క్షమించండి అయ్యా అనేవారంట. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఎలాగ ఉన్నారండి? దైవజనుడు ఒక మాట అంటే తిరగబడుతున్నారు. తిరుగుబాటు చేసే వాళ్ళు ప్రభువు కోరుకోవట్ల. లోబడి వాళ్ళు కావాలి, తగ్గింపు కావాలి. నీ మేలు కోరి గద్దిస్తున్నప్పుడు దైవజనుడు ఏమి లోబడాలి. పక్కన వాళ్ళు కూడా చెప్పకూడదు. ఒకవేళ అమ్మగారన్నా అయ్యగారన్నా దాన్ని ఇంత మాట అంటాడు, ఇంత మాట అంటదా అని అంటే ఎట్లా? ఇక దేవుడు తోడుగా ఉండరు. గద్దింపుకు లోబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. చాలా ప్రయాసపడ్డాడు. మోషే గారు ఏం చెప్తే చేసేవాడే నమ్మకంగా. యెహోషువ గారు అందుకే ప్రభువు కోరుకున్నాడు, మోషే తను అభిషేకించు. హల్లెలూయా. చూడండి, తను నడిపిస్తాడు ఈ ప్రజలందరినీ కూడా. ఏం ప్రభువా, ఇంత ప్రయాసపడ్డాను కదా, కొన్ని లక్షల మంది ప్రజల్ని తీసుకుని వచ్చాను కదా, అదేంటి నన్ను దాటనీవా, చూడమంటావా? తిరుగుబాటు చేయలే. ఆయన కూడా లోబడిపోయాడు. ఒక వ్యక్తి అండి, యథార్థవంతులు ఎప్పుడు కూడా తగ్గించుకొని ఉంటారు. దీన మనస్సు కలిగి ఉంటారు. అందుకే ప్రభుకి ఇష్టం. దీన మనస్సును అంటే వస్త్రముగా ధరించుకోవాలి ప్రతి క్రైస్తవుడు. అది సేవకులే కాదు, విశ్వాసులు కూడా. సంఘానికి చెప్పాలన్నమాట దైవజనులు. ఏం ధరించుకోవాలండి? గర్వాన్ని కాదు. గర్వం కంఠహారంగా ఉంటుంది చాలామందికి. దీన మనస్సును వస్త్రముగా ధరించుకోవాలంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంత దీనులే లోబడ్డారు కాబట్టి ఈ దినాన్న హోసన్న మినిస్ట్రీలో నాకు చాలా ఇష్టం. యేసన్న గారు ఆ మెసేజ్లన్నా, పాటలన్నా, దేవునికి మహిమ. ఆ చేతి కింద ఉంటే దినాన్ని చూడండి, ఆకాశంలో గొప్ప నక్షత్రాలుగా ప్రకాశిస్తున్నారు అనేక మంది దైవజనులు. హోసన్న మినిస్ట్రీలో ఉన్న సేవకులైన వారు కొంతమంది. నాకు బాగా ఇష్టము. ఎక్కువ వీళ్ళని చూసినాను కాబట్టి. రమేష్ గారేంటి, అబ్రహాం గారేంటి, జాన్విస్లీ గారేంటి, అబ్బా వజ్రాలన్నమాట. ఏమండి, మనం కూడా మన పైవారికి నమ్మకత్వం కలగజేసి విసుగు చెందకుండా దేవుడు చూసిన భయముతో, భక్తితో సేవకులు చెప్తున్న మాటలకి లోబడి గజగజలాడుతూ ఉండాలి. అలాంటి వారిని ప్రభువారు ఇష్టపడుతుంటారు. విసుగు చెందేవారు కాదు. బైబిల్ చదవండి చిరాకు పడతారు. నువ్వు చదువు అంటారు. తండ్రి బైబిల్ చదువు, భార్య చదువు, భార్య చదివితే భర్త చదవడం, అమ్మా నాన్న ప్రార్థన చేస్తే బిడ్డల మాట వినరు. ఏమండి, తల్లి తండ్రి భయభక్తులు కలిగి నడవాలి. దేవునికి మహిమ కలుగును. సరే, ఇప్పుడు నీవు నడిచి ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లుగా నీవు దాని నుండి కుడిగా నెడమ కానీ తొలగకూడదు. వాక్యం అంటే వాక్యానుసారంగానే బ్రతకాల రోషంతో క్రైస్తవుడు. ఏమి కాదులే, నేను అలా చేసి వస్తా అంటే నీకు పరలోకం ప్రవేశం ఉండదు. అది సొల్లు చెప్పట్లా నేను. సొల్లు మాటలు చెప్తే చాలా మూటలు బాగా సంపాదించుండేదాన్ని, ధనరాశులు. ఏమండి, ఏ విధము చేతనైనను మీరు పౌరుషము కలిగి వాక్యానికి విధేయులయ్యి, వాక్యానుసార కష్టమైన, ఇబ్బంది అయిన, ఇరుకైన, శ్రమ అయిన పౌరుషము కలిగి బ్రతకాలి మీరు. ఈ బ్రతికి ఇక్కడితో సరిపోద్ది. అది ఇక్కడ బ్రతికిన తర్వాత తిరిగి మళ్ళీ ఎక్కడికి చేరుకోవాలి మనం? పైకి, ప్రభు దగ్గరికి. అక్కడికి చేరాలంటే చెప్పింది చెప్పినట్లుగా తూచా తప్పకుండా వాక్యం ఫాలో అయిపోవాలి. నీతోటే మాట్లాడుతున్నారు, నాకు కదా పక్కన వాళ్ళకంటే ఎట్లా? ఎవరైతే వాక్యం ధ్యానిస్తున్నారో వారు సరి చేసుకోవాలి, ప్రవర్తన దిద్దుకోవాలి. దిద్దుబాటు నీకు అసహ్యం కదా, బోధించేస్తావు. నేను చెప్పేస్తాను పాస్టర్ గారు అంటే గొప్పగా అంటారు చాలామంది. ముందు నువ్వేమై ఉన్నావో నీ ప్రవర్తన ఏంటో వాక్యంతో దిద్దుకొని అప్పుడు చెప్పొచ్చు. కానీ ఇప్పుడు వాక్యాన్ని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకవేళ నీవు నీ ఎదుట ఏమైనా శత్రు నిలబడ్డా, నీకంటే బలవంతులా, కండ బలం ఉందా, నోటు బలం ఉందా, ధన బలం ఉందా, నేను మోసం చేస్తున్నారా, దూషిస్తున్నారా, ద్వేషిస్తున్నారా, పడుతున్నారా, కేసు పెడుతున్నారా, చంపుతాన్ని బెదిరిస్తున్నారా, కోర్టుకేస్తామని అంటున్నారా, దీనికి భయపడద్దు. నీవు గనక ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దివారాత్రులు దాన్ని ధ్యానించి ఆ ప్రకారం నడిచినట్లయితే ఏ మనుషుడు నీ ఎదుట నిలవచారు, వాడు నీ పైన జయాన్ని పొందుకోలేడు. విడిపించడానికి నేను తోడుగా ఉన్నాను కదా అన్నాడు ప్రభువారు అక్కడ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ రోజు నుంచి మీరు
దివారాత్రి ఈ రోజు నుంచి కూడా ఒకవేళ మీరు ఇంతకుముందు దివారాత్రులు అనకుండా ఏదో ఒకసారి ఒక 10 నిమిషాలు చదువుతున్నాము. అసలు 10 నిమిషాలు ఎక్కడండి బాబు! నిద్రమొక లేవగానే వాక్యాన్ని ధ్యానించాలి. హల్లెలూయా! అలా వాక్యాన్ని ధ్యానించి దాంట్లో నీకు ఏమైతే ప్రభు మాట్లాడుతున్నారో ఆ మాటలు రిసీవ్ చేసుకొని గుండె గదిలో భద్రపరుచుకుంటే ఇక నీ ఎదుటి మనుషుడు నిలవచాలడు. ఏమంటే వాక్యం ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు ఆ మనుషుని ఏ శత్రువు ముట్టలేడు. అలాంటి వ్యక్తులకి దేవుడు తోడై ఉంటారు. హల్లెలూయా! అలాంటి వ్యక్తులకి ఎదుట ఏ మనుషుడు నిలవచాలడు. నువ్వు విదేశంలో ఎక్కడ నిలబడినా కూడా యెహోవా హస్తం నీకు తోడుగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. కనుక భయపడమాకండి. భయపడకుండా ధైర్యంగా నిబ్బరము కలిగి ప్రభు చెప్తున్నారు కదా. ఏమి ధైర్యం వహించు, నేను నీకు తోడుగా ఉంటాను, విడవను, నేను విడును ఎడబాయను. నా ప్రభు చెప్పినారు నాకు, నన్ను అందరూ వదిలిపెట్టేసిన తర్వాత చాలా చాలా నిందలు వేసినప్పుడు, నా బ్రతుకంతా నవ్వులు పాలు చేసినప్పుడు కూడా ప్రభు మాట్లాడినారు. నేను నీకు తోడై ఉన్నాను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. హల్లెలూయా! దేనికి భయపడమాక అన్నాడు ప్రభు వారు. ఇక నాకు భయమేలా, దిగులేలా కదా. కనుక మీరు కూడా ధైర్యం వహించండి. యుద్ధం యెహోవాది. అస్సలు భయపడదు, దేనికి భయపడద్దు. కానీ దేవునికి భయపడండి. నా ప్రవర్తన ప్రభు కను దృష్టిలో యథార్థంగా ఉందా అని మిమ్మల్ని మీరు ఆత్మపరీక్ష చేసుకోండి. వాక్యం ధ్యానిస్తూ దివారాత్రులు సమయం ఉండగా సినిమాలు, సీరియల్ అయితే పక్కన ఫంక్షన్ అటండి, ఇలాంటి వాటికి తిరగడం కాదు. కానీ వెళ్ళకూడని స్థలానికి వెళ్లకుండా, చేయకూడని పనులు చేయకుండా, ప్రభు ఏం చెప్తున్నారో ఆ మాటకి విధేయత కలిగి పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించినట్లయితే జయము విజయం నీదే కుమారుడా, కుమార్తె. హల్లెలూయా! అది ఎలాంటి గడ్డు సమస్యలైనా కూడా, కుదన రోగమైన, వ్యాధి అయినా, నీకు విరుద్ధంగా ఎవడైనా శత్రువు ఆయుధాన్ని రూపించాడా, ఏమి ఏ ఆయుధము కూడా నిలవజాలదు ఎదుట. ఎందుకంటే ప్రభువారు తన అగ్ని పంపించి కాల్చేస్తాడు. ఎందుకంటే నువ్వు దివరాత్రులు ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నావు కాబట్టి, ఆయన మాటకి విధేయత కలిగి జీవిస్తున్నావు కాబట్టి నీ ఎదుటి ఏ మనిషి నిలవజాలడు, ఏ శత్రు నిలవజాలడు. ఎందుకంటే యెహోవా హస్తం నీకు తోడుగా ఉంది, ఆయన ఆత్మ నీకు తోడుగా ఉంది. నువ్వే స్థలానికి వెళ్తున్న ప్రభు నీకు తోడుగా ఉంటారు. ఓకే, మీరు కళ్ళు మూసుకున్నట్లు ప్రార్థన చేస్తా. ప్రభా, నా ప్రవర్తన సరిగా లేదు ప్రభా, మందు వేస్తాను ప్రభా, నేను నమ్ముకున్నాను కానీ మందు మానలేకపోతున్నాను, చుట్టా వీడి మానలేకపోతాను, పాన్ పరాక్ మానలేకపోతాను, అబద్ధాలు మానలేకపోతున్నా. అలా ఉంటే ఎట్లా తోడుగా ఉంటారు ప్రభు వారు? ఏనానా అవన్నీ విడిచిపెట్టాలి. ఆ పాత రోత అంతా విడిచిపెట్టేయాలి. నీ నోట ఎప్పుడు మంచి మాటలు రావాలి, చెడు విడిచిపెట్టేయాలి. పరిశుద్ధాత్మకు నీవు పరిశుద్ధాత్మ సంతోషపెట్టినట్లయితే ఆయన నిన్ను సంతోషపెడతాడు, నీ బిడ్డలు సంతోషపెడతాడు. నీ ఒక్కడితోటి ఒక్కదాంతో సరే అయిపోదు కదా. కనుక నీవు చక్కగా ప్రవర్తించాలంటే ఎవరి ఎదుట? దేవుని కనులు ఎదుట. ఆకాశం అందు ఆయన ఉన్నాడు. ఆయన పాదాల దగ్గర మనం నేల మీద ఆయన గుర్తించి భయంతో గజగజలాడుతూ పాపాన్ని విడిచిపెట్టేయండి. ఎప్పుడైతే పాపాన్ని విడిచిపెడతారో నిత్యముగా యెహోవా మీకు తోడై ఉంటారు. అప్పుడు ఏ శత్రువు మీదట నిలవజాలడు. కనుకనే నిబ్రం ధైర్యంగా ఉండండి, వాక్యాన్ని ధ్యానించండి. దాన్ని కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా ఉండి. చాలామంది ఏం చేస్తారు, ఏం పర్లేదు రండి, ఫంక్షన్కి వెళ్దాం రండి, తినేయండి, తాగేయండి అంటారు. జాగ్రత్త మరి, ఇలాంటివి కొన్ని చుట్టుకొని వచ్చేస్తే కూడా ఆ దుష్టాత్మలు ఎమడబడుతుంటాయి. ఏం పర్లేదని అంటే ప్రభు ఇక్కడ ఏం చెప్పినారు? ఖచ్చితంగా దీన్ని అనుసరించాలి, ఖచ్చితంగా ఫాలో అయిపోవాలి. ఏమి దానిలో వ్రాయబడిన వాటి ప్రకారము, వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడాలి. అమ్మో, ప్రభు చెప్పినారు కదా, మేము ఇట్లాంటి పనులు చేయకూడదండి సిస్టర్ గారు, బ్రదర్ గారు. మీరు రాకపోయినా పర్లేదు కానీ మేము రాకూడదు. ఒకప్పుడు మేము చేసిన అట్లాంటి పనులు ఇప్పుడు మేము దాంట్లో పార్టిసిపేట్ చేయకూడదు ప్లీజ్ అనాలంతే. గొడవ పెట్టుకోవద్దు. ఎందుకంటే నీ దేవుడు పరిశుద్ధుడు, నువ్వు బ్రతకాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా! కనుక ఎప్పటికీ ప్రభువుతో పాటు మనం జీవించాలని అంటే కొన్ని విడిచిపెట్టాలి. నాకు ఇష్టమైనన్ని విడిచిపెట్టుకోవాలా నేను? ఏమ్మా, నాకు ఎన్నో కోరికలు ఉన్నాయి, అవన్నీ సమాధి చేశా. నాకు ఎవరు చెప్పలా వచ్చి, ఎవరో పాస్టమ్ గారు వచ్చి, అయ్య గారు వచ్చి, లేకపోతే ఎవరు విశ్వాసాలు వచ్చి నాకు ఎవరు చెప్పిన వాళ్ళు లేరు. నాకు ఆత్మ ఒక కన్యురాలిగా ఉండగా నా ఆత్మ నాలోనికి దిగి రావడము, అభిషేకం నాలోకి విడుదల చేయటము, ఆయనే ఆత్మజ్ఞానం ఇస్తూ ఎట్లా నడవాలి, ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి ఆయనే బోధిస్తాడు. ఆమేన్. కనుక దేవుని బోధించే బోధలు నువ్వు ఉంటే నీ జీవితము ధన్యమైపో, నువ్వు ధన్యురాలివి. ఆమేన్. కనుక ఇది కడవరి గడియ, ప్రభు త్వరగా వచ్చేస్తున్నారు. కనుక
ఈ పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన వాటి ప్రకారము నీవు నడుచుటకు నువ్వు ప్రయత్నం చేయాలి. నా వల్ల కాదనకూడదు. నా వల్ల కాదంటే రేపొద్దున అక్కడికి వెళ్ళలేరు కాబట్టి ఎన్ని చేసినా ఏది చేసినా ఒక్కటే మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకాన్ని విడిచిన తర్వాత దైవరాజ్యములో అక్కడ ప్రవేశించాలంటే ఈ భూమి మీద ఉండగానే ఇదిగో వాక్యం ధ్యానిస్తూ ప్రవర్తన దిద్దుకోవాలి, వాక్యంతో సరి చేసుకోవాలి. ప్రభుకి ఇష్టడికి ఇష్టరాలుగా నీవు జీవించాలి. అప్పుడు ఏ శత్రువు నీ ఎదుట నిలవజాలడు. నువ్వు చక్కగా ప్రవర్తిస్తావు. అటు ఇటు చూడొద్దు, ఇప్పుడు ఎడమలు వెనక్కు చూడొద్దు, కిందకు చూడొద్దు. మరి ఏం చూడాలి? పైకి చూడాలి. నీ కళ్ళు సూటిగా చూడాలి. హల్లెలూయా. ఆయన వైపు చూస్తూ నువ్వు ముందుకు దూసుకెళ్ళిపోతే ఏ మనుషుడు నీ ఎదుట నిలవజాలడు. అప్పుడు యెహోవా హస్తము, ఆయన బాహుబలము నీకు తోడుగా ఉంటుంది. నువ్వు ఏ స్థలానికి వెళ్తున్నా ఏ శత్రువు నోట జాలడు. హల్లెలూయా. దేనికి భయపడదు ఇక నువ్వు. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేస్తా. దేవునికి మహిమ కలుగునుగాక. ఘనుడా, ఘనమైన కార్యములు చేయవాడా, మీకు వందనాలయ్యా. నీవు బ్రతుకు దినములన్నీ నీ ఎదుటి ఏ మనిషి నిలవజాలడు. నేను మోషేకి తోడై ఉంటానని చెప్తున్నావు. నిబ్బరమ కలిగి ధైర్యంగా ఉండంటున్నావు. మనుషులు చెప్తారు, మేము చేస్తున్నాము కదా, నువ్వెందుకు చేయమంటారు. కానీ నైనా వాళ్ళు చేస్తారు. వాళ్ళ స్థానం వేరే, మరి నీ స్థానం వేరే కదా కుమార్తె. అది దృష్టిలో పెట్టుకుని బహు జాగ్రత్త కలిగి తన ప్రవర్తన ఎలాగుందో వాక్యంతో చూసుకుంటూ చక్కగా ప్రవర్తించాలి. బ్రతుకు దినములన్నిట కూడా తను చక్కగా ప్రవర్తించినట్లుగా ఇదిగోనైనా ఈ గ్రంథాన్ని, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దివారాత్రులు ధ్యానించుతూ ఉంటప్పుడు తప్పకుండా తండ్రి తన ప్రవర్తన చక్కగా ఉంటుంది. కుడికిన తొలగిపోకుండా ఉంటాడు. ఎవరైతే చెప్తే వినకుండా ఉంటాడు. ఎందుకంటే దినాన్ని వాక్యం చదువుతున్నారు, మరి లోకంలో కలిసిపోతున్నారు. వాక్యం ధ్యానిస్తున్నారు, ప్రభు నమ్ముతున్నారు, దేవాతి రత్నాలు కడగమని మళ్ళీ తాగుతున్నారు, తిరుగుతున్నారు, ఇష్టానుసారంగా జీవించేస్తున్నారు. ప్రభా కడవరి దినాల్లోనూ దయచేసి ఈ సమయం నీకు గడి వచ్చేస్తుంది కనుక మీరు అక్కడ సమయం ఏ ఒక్కరు కూడా పాపానికి చోటు ఇవ్వకుండా తండ్రి వారు చక్కగా ప్రవర్తించినట్లుగా, వారి బ్రతుకు దినములన్నీ కూడా నీ కనుదృష్టిలు ఈ నేల మీద, ఈ భూమి మీద చక్కగా ప్రవర్తించినట్లుగా వారి హృదయం శుద్ధి చేయండి, తన మైండ్ శుద్ధి చేయండి. ఆ మైండ్లో హృదయంలో ప్రతి చీకటి శక్తులను, అంధకార శక్తులను నా చూడు యేసు అధికారములను బయటకు పోమని ఆజ్ఞాపిస్తున్నాం. అగ్ని బట్టి పారద్రోలును గాక, కాల్చును గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వీళ్ళ తాకండి, ముట్టండి, స్వస్థపరచండి. వారికి ఉన్న ప్రతి ఇరుగు ఇబ్బందుల నుంచి విడిపించండి. ప్రతి దుష్ట ప్రభావం తొలగిపోవును గాక. కుటుంబాలు తండ్రి సమాధానముగా ఉండును గాక. యేసు సమాధానం వారి తలంపులకు, వారి హృదయములకు, వారి కుటుంబానికి తను కావలిగా ఉండును గాక. దేవా, భార్య, భర్త, బిడ్డలు, కొడుకులు, కోడళ్ళు, బిడ్డలందరూ కూడా ఒకే మాట, దేవుని ఆత్మకు చోటిచ్చి పూర్ణ హృదయముతో తండ్రి, పూర్ణ ఆత్మతో నిన్ను సేవించి ప్రేమించి బిడ్డలుగా దేవా తల్లిదండ్రులు లోబడే గుణం బిడ్డలకు దయచేయండి. కుటుంబాల్లో తండ్రి విచ్ఛిన్నము చేస్తున్నారయ్యా. దయచేసి నా ప్రభా భయభక్తులు కలిగిన ఆయన ఇదిగో పరిశుద్ధం ధ్యానిస్తూ వారి ప్రవర్తన తండ్రి చక్కగా ఉండులాగన, వారి నడుచు మార్గంలో కుడికి తొలగిపోకుండా చక్కగా ప్రవర్తించాలంటే ఇదిగో ఈ కుటుంబాలు బిడ్డలందరూ కూడా తండ్రి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించి ఆ ప్రకారం జీవింపజేసే కృప దయచే, వాటన్నిటి ప్రకారం నడుచుకునే కృప దయచేయమని, వారి అక్కడ తీర్చమని, కృపచూపు గొప్పగాలు జరిగించమని యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధనం స్తుతించి ప్రార్థిస్తూ బిడ్డలందరినీ కూడా నిండు మనసుతో ప్రభా మీ చేతులకు అప్పగించి బ్లెస్ చేసిన పరలోక మా ప్రియ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.